హాయ్ అండి. మళ్ళీ ఒక చిట్కాతో వచ్చేసాను. ఏంటో చెప్పమంటారా? మనకి కఫం పట్టేస్తుందండి. ఇదంతా కఫం పట్టేస్తుంది. టీలు తాగో, కాఫీలు తాగో, పాలు తాగో, ఏదో ఒక రకంగా కఫం పట్టేస్తుంది. ఆ కఫం పోవాలంటే మనం హాస్పిటల్కి వెళ్తాం. హాస్పిటల్కి అయితే ఏవో ట్యాబ్లెట్లు రాస్తారు, మనిషి తగ్గట్టు రాస్తారు అనుకోండి. ఆ కఫం పోవటానికి మీకు ఒక చిన్న చిట్కా చెప్తున్నా. చెప్పనా మరి? ఏమీ లేదండి, మనం వంటింట్లో వాడుకున్నవే. అల్లం అండి. అల్లం ఉంది కదండి, అల్లం ఇంత ముక్క తీసుకోండి, అంత జీలకర్ర వేయండి, ఇన్ని నీళ్ళు పోయండి, మిక్సీలో తిప్పేయండి. అల్లం రసం, అల్లం జీలకర్ర రసం వస్తుందండి. అది పొద్దుటే లేవగానే పడగడుపున ఆ రసం తాగేయండి. అలా 3 డేస్ చేయండి. 3 డేస్ చేస్తే కఫం అంతా పోతుంది. అది మన నోటి ద్వారాగో వామిటింగ్ ద్వారా కాదు, మన ఈ బాత్రూమ్ ద్వారాగో దేని ద్వారాగో పోతుంది. ఓకేనా? అలాగా లేదు అంటే డికాషన్ పొద్దున్నే కాసుకొని, అంతకి కఫం పోయిపోతే డికాషన్ కాసుకొని అంత సాల్ట్ వేసుకొని, ఉప్పు కళ్ళు వేసుకొని కలుపుకొని తాగండి. వామిటింగ్ అయిపోద్ది. అది పంపు దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచొని తాగేస్తే వామిటింగ్ అయిపోయి ఆ వామిటింగ్ అనే ద్వారాగా కఫం వచ్చేస్తుంది. ట్రై చేసి చూడండి. ఈ విజయలక్ష్మి చిట్కాలు బాగుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి, షేర్ చేయండి అందరికీ. థ్యాంక్ యూ. మళ్ళీ